అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచం అంతా, ముఖ్యంగా ప్రపంచ రాజకీయాలంతా కూడా అక్కడ సెంట్రిక్గా ఉంటే, అంటే అటువైపు చూస్తూ ఉంటే భారతదేశానికి సంబంధించి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రీసెంట్గా ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన దాడితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు రాజకీయాలు చూస్తున్నాయా అంటే కనుక అవునన్న మాట వినిపిస్తోంది. మరి ఈ దాడి ఎలక్షన్లు ఏ మేరకు ప్రభావితం చేయొచ్చు, వీని ఇంపాక్ట్ ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. వారితో మాట్లాడి ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, ఇది ఎందుకు రాజకీయ మలుపు తీసుకుంది? రాజకీయ నాయకునిపై దాడి సాధారణంగా రాజకీయమే ఉంటుంది. అందులో ఇది ఎన్నికల సమయం, పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ చంద్రబాబు నాయుడు లోకేష్లే చేసిన పనిని వైసీపీ అంటోంది. లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి తనంతట తానే చేయించుకున్నాడని టీడీపీ అంటోంది. సో అందువల్ల ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య వాద ప్రతివాదాలకు ఇది ఆస్కారంగా మారిపోతుంది. ఎక్కడ సానుభూతి జగన్కు వస్తుందో అన్న అనుమానం ప్రతిపక్షాలకు ఉంటుంది. సో ఏదైనా ఎంత మేరకైనా దీని సానుభూతితో ప్రయోజనం పొందాలని వైసీపీ అనుకుంటుంది. అందువల్ల రాజకీయ వాతావరణం వేడెక్కున్న సమయంలో ఇలాంటి ఘటన అనివార్యంగా రాజకీయ రంగు పులుముకుంటుంది కదా. కానీ ముఖ్యంగా కూటమికి సంబంధించి, కూటమిలోని ఈ దాడికి సంబంధించి కొంతమంది ఖండిస్తూ ఉంటే మరికొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఈ వార్తను ఖండిస్తే కనుక లోకేష్ కాస్త వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేస్తున్న పరిస్థితిని భావించవచ్చు. ఎందుకు కూటమిలోనే ఈ దాడి మీద ఒక స్టాండ్ లేదనుకోవాలంటే? అంటే మీరన్నది నిజము. మొదట్లో చంద్రబాబు నాయుడు ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అటాక్ అన్నాడు. కానీ అదే సమయంలో డిమాండ్ అన్బయాస్డ్ ఇంపార్షియల్ ఎంక్వైరీ టు పనిష్ ది అఫీషియల్స్ అన్నాడు. అంటే దీనికి బాధ్యులైన అధికారులను పైన చర్య తీసుకోవాలి అని అన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ దాడి జరిపిన వారిపైన చర్య తీసుకోవాలని అనలే. సాధారణంగా దాడి జరిపిన వారిపైన చర్య తీసుకోవాలని అడుగుతాం. మరి అది మిస్టేకా లేకుంటే వ్యూహాత్మకంగానే అన్నారో తెలియదు. కానీ ఏదైనా దాడి చేసిన వారిపైన మొదలు చర్య తీసుకోవాలి. అందువల్ల దాంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్, అంటే ముఖ్యమంత్రి భద్రతా లోపము అనేటువంటి యాంగిల్ను తెలుగుదేశం ప్రొజెక్ట్ చేయదలుచుకుంది. ఆ సమయాన నెక్స్ట్ డే తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా భద్రతా లోపాన్ని ఎత్తి చూపుతూ దానిపైనే చాలా డీటెయిల్గా రాశారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మొదలు ఖండించాడు. వాస్తవంగా ప్రధానమంత్రి ఖండించాకనే చంద్రబాబు నాయుడు ఖండించాడని కూడా వైసీపీ వారి ఆరోపణ. సో టైమింగ్ ఎలా ఉన్నప్పటికీ ఖండించిన మాట నిజం. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఖండించిన మరికొంతసేపట్లోనే టీడీపీ నేతలు వరుస పెట్టి ఇది కోడికత్తి 2.0, ఇది జగన్మోహన్ రెడ్డికి కావాలనే ఎన్నికల్లో సానుభూతి కొరకు చేయించుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత లోకేష్ ట్వీట్ చేస్తూ ఇది రాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చావు, ఇది కోడికత్తి 2.0, కోడికత్తి 2019, రాయి 2024 అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు. సో లోకేష్ ట్వీట్కు చంద్రబాబు నాయుడు మొదట్లో ట్వీట్కు అసలు పోలికెళ్ళింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఐ స్ట్రాంగ్లీ కండెమ్డ్ అన్నాడు, తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు. ఒకవేళ ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిన రాయి అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాలి? ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి సానుభూతి కొరకే తనకు తానుగా చేయించుకున్న ఘటన అయితే, నాటకం అయితే చంద్రబాబు నాయుడు ఖండించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఖండిస్తాం మనం? రియల్ ఇన్సిడెంట్ అయితేనే ఖండిస్తాం. ఫేక్ ఇన్సిడెంట్, పొలిటికల్గా మైలేజ్ కొరకు ఇన్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు ఖండించాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు ట్వీట్కు లోకేష్ ట్వీట్కు మధ్య ఈ డిఫరెన్స్ ఉంది. ఇది ఇప్పుడు మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన తనకు తానే జరిపించుకున్నట్లు అనే నరేటివ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అందుకున్నాడు. సో అందువల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాత్రం నిర్ద్వందంగా ఖండించి జగన్ త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దీనికి భద్రతా వైఫల్యము, భద్రతా అధికారులపైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. సో అందువల్ల మొదలు స్పష్టత రావాల్సింది. బీజేపీ రాష్ట్ర నేతలేమో ఎవరు స్పందించినట్లేరు. నరేంద్ర మోడీ మాత్రం ఖండించి
త్వరగా కోలుకోవాలన్నారు. సో అందువల్ల మొదట్లో ఈ కూటమిలో మీరు అన్నట్లు ఆ క్లారిటీ అయితే లేదు. ఇది నిజంగా జరిగిన ఘటన అని వాళ్ళు భావిస్తున్నారా, లేదు భద్రతా వైఫల్యం వల్ల జరిగిన ఘటన అని భావిస్తున్నారా, లేదా తనకు తాను చేయించుకున్నాడని వారు చేస్తున్న ఆరోపణ వాళ్ళే నమ్ముతున్నారా? సో ఈ మూడు ఏది, ఇదేదో ప్రణాళిక, ఏది కారణం ఏంటి అనే ఒక కంక్లూజన్కి అయితే రావాలి కదా. సో అందువల్ల ఎన్డీఏ కూటమిలో ఆ గందరగోళం అవుతుంది. బీజేపీ ఒక రకమైన అభిప్రాయం, చంద్రబాబు నాయుడు ఒక రకమైన అభిప్రాయం, లోకేష్ ఇంకో రకం, పవన్ కళ్యాణ్ ఇంకో రకం అభిప్రాయం, టీడీపీ నేతలు మరో రకం అభిప్రాయం. ఇన్ని రకాల అభిప్రాయాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. రైట్, పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అంశం గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన ఓ చోట ప్రసంగిస్తున్నప్పుడు తనకు తానే కొట్టుకుని ఉండొచ్చు, ఆ టైంలో చీకటి ఉంది, ఇవన్నీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంటే దాడిని ఇంకా కంక్లూషన్ కూడా రాలేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఇన్వెస్టిగేషన్ రాకముందు వైసీపీ కూడా ఇది చంద్రబాబు నాయుడు లోకేష్లు కలిసి చేసిన పని అంటున్నారు. అవును. అధికార పార్టీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా కంక్లూజన్కి వస్తారు? చంద్రబాబు నాయుడు లోకేష్లు చేసిన పనే అని వైసీపీ కంక్లూజన్కి రావడం కూడా కరెక్ట్ కాదు. సో వైసీపీ నేతలు ఘటన జరిగిన వెంటనే ఇది చంద్రబాబు నాయుడు లోకేష్లు చేయించిన పనే అంటూ మొదలుపెట్టారు. గతంలో వివేకానంద రెడ్డి హత్య అప్పుడు కూడా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కానీ ఇవాళ 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మీద కేసు లేదు, లోకేష్ మీద కేసు లేదు. సో అందువల్ల తొందరపడి కంక్లూజన్కి ఎవరికి రాకూడదు. అది ఇక దీన్ని కావాలని తనపైన తానే చేయించుకున్న ఘటన అని టీడీపీ వారు ఆరోపించడం అర్థం లేని అంశం. ఎందుకంటే ఘటన జరిగిన తీరు, ఆ రాయి తగిలిన తీరు చూస్తేనైతే ఎవరు కూడా సెన్సిటివ్ పార్ట్ కంటి మీద దెబ్బ తాకేలా కొట్టుకోరు కదా, కొట్టించుకోరు కదా. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోరు. ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ తగలేలా రిస్క్ ఎవరు తీసుకోరు. ఇక భద్రతాపరమైన వైఫల్యం అంటారా, సాధారణంగా ఎన్నికల సమయంలో విఐపీల సెక్యూరిటీ కాస్త డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు జనంతో కలవాలనుకుంటారు, జనం వాళ్ళతో కలవాలనుకుంటారు. అందువల్ల పబ్లిక్ క్యాంపెయిన్లో ఎప్పుడు కూడా ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉండే స్కోప్ ఉంటుంది. బట్ ఏదన్నా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అని ప్రతిపక్షం భావిస్తే దాని మీద విచారణ అడగవచ్చు. కానీ అది ఘటనే రియల్ ఘటన కానప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సో అందువల్ల టీడీపీ జనసేన మొదలు క్లారిటీ తేల్చాల్సింది ఏంటంటే వాళ్ళు దాన్ని ఏమనుకుంటున్నారు. ఈ ఘటన జగన్ తనంతట తానే చేయించుకున్నాడని అనుకున్నప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సెక్యూరిటీ ల్యాబ్స్ అన్నప్పుడు ఈ ఘటన నిజమని ఒప్పుకున్నట్టే కదా. ఘటన నిజమైతేనే కదా సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండేది. సో అందువల్ల 2 రకాల స్టేట్మెంట్లు టీడీపీ జనసేన వాళ్ళు ఇస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఏదున్నా దీనిపైన విచారణ జరపాలి, ఎవరైతే వారిని శిక్షించాలి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు నిర్ద్వందంగా ఖండించి వదిలేయాలి. అంతే తప్ప ఇది ఘటన జరిగి ఉంటుందా లేదా అనే స్పెక్యులేషన్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జరిగిన తీరు చూస్తే క్లియర్గా అది ఎవడో ఆగంతకుడు జరిపిన అటాక్. ఇప్పటికిప్పుడు నేను పలానా పార్టీ వాళ్ళే చేశారని నేను ఆరోపణ చేయను. అది రాజకీయ ప్రత్యర్థులు చేసుకుంటారు తప్ప నాలాంటి విశ్లేషకుడు ఆ రకమైన కంక్లూజన్కు రాడు. సో కంక్లూజన్గా చూస్తే ఖచ్చితంగా ఒక ఆగంతకుడు ఎవడో జరిపి ఉండాలి. ఇది కావాలని చేయించుకున్న ఘటన లాగానైతే ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో దాడి జరగదు, అది చాలా ప్రమాదకరమైన దాడి. అయితే అలాంటి దాడిని కావాలని చేయించుకునే అవకాశం లేదు. ఆగంతకుడు ఎవరైనా ఎందుకు చేసి ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలంతా పోలరైజ్ అయ్యాయి. రాజకీయ క్షేత్రంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు, కక్షను పెంచుతున్నారు అభిమానుల్లో. అందువల్ల ఎప్పుడైతే నాయకులు ఆ రకమైన విద్వేషాన్ని, కక్షను, కసిని, కోపాన్ని తమ రాజకీయ ప్రత్యర్థుల పైన ప్రదర్శిస్తారో ఆ ప్రభావంతో, ఆ ఉద్వేగంతో ఎవడో ఏదో ఒకటి చేసే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. అందువల్ల దాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా మీరు ఇలాంటి ఘటనలు ఆపలేరు. ఎందుకంటే హింస పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. నోబడీ యాజ్ ఎ మానోపొలీ ఆర్ ఫోర్స్. బలప్రయోగము, హింస, వాయిలెన్స్ పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. అందువల్ల ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో హింసను పెంచి పోషించేలా సమాజంలో విద్వేషాన్ని రగిలించకూడదు. ఆ జాగ్రత్త పడాలి. ఇప్పుడు కోడికత్తి 2 అంటూ సోషల్ మీడియాలో ఇదొక సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. అంటే ఓట్ల కోసం ఇదొక కొత్త ఎత్తుగడ అనే మాట వినిపిస్తోంది. దీన్ని అలాగే చూడాలా? అంటే ఇప్పటివరకు ఏ విచారణ జరగకుండా ఎలా కంక్లూజన్కి వస్తాం? విచారణ జరగకుండా, ఎవరు దోషులు తేలకుండా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఎప్పుడూ కరెక్ట్ కాదు.
సో అందువల్ల దేన్నైనా విచారణ జరపాలి తప్ప కంక్లూజన్కు మనము స్ట్రైట్ అవే రావడం అనేది అది కరెక్ట్ కాదు. అందులో ఈ స్థాయిలో దాడి జరిగిన తర్వాత అది నటన అని అనలేం. ఎందుకంటే అది ఒకవేళ కాస్తంత పొరపాటున తగిలింటే చాలా ప్రమాదకరంగా మారేది కదా. సో అందువల్ల ఎవరు కూడా గురిపెట్టి దూరం నుంచి కరెక్ట్గా కన్నుకు తగలకుండా కన్ను పైభాగానే తగిలి చిన్న గాయం చేసి వెళ్ళిపోయేలా కొట్టలేదు కదా. అందువల్ల అలాంటి దెబ్బంటూ కొడితే అది ఏమైనా జరగచ్చు కదా. అందువల్ల ఆ స్థాయిలో ఎవరైనా దాడి చేయించుకుంటారని అనుకోను. బట్ ఏదైనా దీనిపైన విచారణ కోరుకోవాలి తప్ప ఏ విచారణ లేకుండా మనం ఎలాంటి కంక్లూజన్లకు రావడమైనా అది పొలిటికల్గా మెచ్యూరిటీ అనిపించుకోదు. నాగేశ్వర్ గారు, జగన్ రెడ్డి గారి మీద గులకరాయితో పాశవికంగా దాడి చేస్తున్న దుండగుడి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 2024 జూన్లో ఏర్పడబోయే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలిచాక జగన్ రెడ్డి మీద దాడి చేస్తున్న దుర్మార్గుణ్ణి తప్పకుండా బంధించి గంతో కాల్చి ఉరితీసి కాళ్ళు విరగొట్టి బాగా తన్ని 75 సంవత్సరాలు జీవిత ఖైదు విధించడం మా కర్తవ్యం. నాలుగుగా స్టేట్మెంట్లు కదా, ఉరి తీసిన తర్వాత 75 జైలు శిక్ష ఏంటి? సో అది నేను చూడలేదు కానీ అలా అని ఉంటే అర్థం లేదు కదా. చట్టం ఏ చట్టం ఒప్పుకోదు కదా. అది కేవలం వెటకారము వ్యంగ్యము కనబడుతుంది తప్ప అందులో సీరియస్నెస్ కనబడతలేదు. రాజకీయ ప్రత్యర్థులపైన అయినా భౌతిక దాడి జరిగినప్పుడు నిర్ద్వందంగా ఖండించాల్సింది. ఇక దాంట్లో శశబిషలు రకరకాల అంశాలు ఉండాల్సిన అవసరం లేదు. సో ఏ దాడి జరిగినంత మాత్రాన సానుభూతి వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ మారుతుంది అనుకుంటే కూడా పొరపాటు. ఎందుకంటే అలిపిరి ఘటన రియల్ ఘటనే కదా. దాని మీద ఎవరు కూడా కావాలని అయితే అనలేదు కదా. అదందరికీ తెలుసు. మావోయిస్టులు, నక్సలైట్లు క్లెమర్ మైన్లు పెట్టి పేలుడు జరిపారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగిన చంద్రబాబు నాయుడుకి ఏం సింపతి రాలే. మీరు గమనిస్తే 2004లో అలిపిరి ఘటన వల్ల ఎన్నికలకు ముందస్తుగా జరిపారు. కానీ ముందస్తుగా జరిపినా కూడా ఫలితం ఏమీ ఉపయోగపడలే, ఓడిపోయారు. అందువల్ల ఎప్పుడు కూడా సానుభూతి అనేది ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ని మించి ఉండదు ప్రతి సందర్భంలో. అందువల్ల అంత భయపడాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలకు లేదు. నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే ఈ చిన్న దాడి వల్ల వెంటనే ఆ వ్యతిరేకత పోయి సానుభూతి వెళ్ళబోయం రాదు. అందువల్ల అలాంటి వ్యంగ్యానికి వెటకారానికి అవకాశమే లేదు. మరి చంద్రబాబు నాయుడు దాని స్టేట్మెంట్లో నాగబాబు స్టేట్మెంట్కి సంబంధం లేదు కదా. చంద్రబాబు నాయుడు చాలా నిర్ద్వందంగా ఖండించాడు కదా, ఐ స్ట్రాంగ్లీ కండెమ్డ్ అని. నరేంద్ర మోడీ నిర్ద్వందంగా ఖండించాడు కదా. మరి మోడీతో కలిసి ఉన్నారు ఎన్డీఏ అన్నప్పుడు మోడీ బాటలో నడవాలి కదా. అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల పొలిటికల్ స్టేట్స్మెన్షిప్ అనిపించుకోదు. ఎవరిపైన దాడి జరిగినా కూడా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, సమర్థించకూడదు. రాజకీయాల్లో హింసకు తావులేదు కదా. కరెక్ట్గా ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే హింసకు తావు లేదు అంటూనే వైఎస్ షర్మిల కూడా చేసిన ట్వీట్లో ఒక క్వశ్చన్ మార్క్ని రైజ్ చేశారు. అయ్యుండొచ్చు కాకపోవచ్చు ఒక అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. అంటే ఎట్లా చూడొచ్చండి? ఎందుకంటే అన్నయ్యకి గాయమైంది అక్కడ. అంటే పొలిటికల్ సినారీలో చూడొచ్చా, లేకపోతే రక్త సంబంధం? 2 పాయింట్స్ ఉన్నాయి. సంబంధమైనా ఏ సంబంధం లేకపోయినా దాడిని ఖండించాల్సిందే కదా. రక్త సంబంధం ఉంటే ఖండించాలని లేదు. షర్మిల స్టేట్మెంట్ నేను చూశాను. ఆమె స్టేట్మెంట్లో కూడా ఇదేది జరగలేదు, నటన అని మాట్లాడలేదు. ఇదేదో ప్రమాదవశాత్తు జరిగి ఉంటుంది అని మరి ఒకవేళ దాడంటూ జరిగితే ఖండిస్తున్నాను అన్నాడు. సో అది ప్రమాదవశాత్తా లేకుంటే ఎవరైనా ఆగంతకుని దాడా, దాని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదు వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అది కావాలని వేసిన నటన. ఏదైనా ఇది విచారణ తర్వాత తేలాల్సిందే కదా. సో విచారణ లేకుండా ఎవరి కంక్లూజన్లు వాళ్ళు తమ రాజకీయ అభిప్రాయాలను బట్టి కంక్లూజన్లకు రావడం అనేది యాక్సెప్టబుల్ కాదు. రాజకీయ అభిప్రాయాలే ఇది ఈ రకమైన దాడిపైన తీసుకోవాల్సిన వైఖరి, దాడిపైన తీసుకున్న వైఖరి. ఇందులో ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. రాజకీయ ప్రత్యర్థులే కావచ్చు, ఇలాంటి సందర్భంలో ప్రత్యర్థులుగా చూడకూడదు. మానవీయ కోణంతో చూడాలి, ప్రజాస్వామిక కోణంతో చూడాలి. అందువల్ల దీనికో మానవీయ స్పందన, ప్రజాస్వామిక స్పందనే ఉండాలి. అందువల్ల దీనికి ఒకవేళ అవునా కాదా అనే ధర్మ మీమాంసలు ఉంటే అది ప్రజలే అర్థం చేసుకుంటారు కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలంతా అమాయకులు కారు కదా. రైట్. ఈ టాపిక్ని కంక్లూడ్ చేసే ముందు ఈ దాడి ఇటు వైసీపీ కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉందా అనే రాజకీయ ప్రభావం ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా ఇంత పోలరైజ్ అయ్యాక
ఎవరు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నవాడు అదే రకంగా ఆలోచిస్తాడు తప్ప దీన్ని ప్రత్యేకంగా విడిగా ఆలోచిస్తారని అనుకోను. ఎందుకంటే ఇంత రాజకీయంగా రాష్ట్రము సమాజము పోలరైజ్ అయింది, రాజకీయంగా రంగు పులుముకున్నది, ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్న తర్వాత ప్రజలు కూడా దీన్ని రాజకీయ కోణంతోనే చూస్తారు. సీరియస్గా దీన్ని ప్రజల వేరే కోణంతో చూస్తారు అనుకోను. అందువల్ల దీన్ని పెద్ద ఎత్తున న్యూట్రల్ ఓటర్ల పైన, తటస్థ ఓటర్ల పైన ఇది అంత స్థాయి భారీగా ప్రభావం ఉంటుంది అనుకోను. ఎందుకంటే వైసీపీ కూడా ఇది చంద్రబాబు నాయుడు పని, లోకేష్ పని అని చెప్పి ఏ విచారణ లేకుండా అధికారంలో ఉన్నవారే కంక్లూషన్కి వచ్చారు. ప్రతిపక్షాలు ఇది నటనలో వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు. ఎవరి కంక్లూజన్లో వాళ్ళు వచ్చారు కనుక దీన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారని అనుకోను. రైట్. టీడీపీ వైసీపీ మీద మాటలు యుద్ధం చేస్తూ ఉంటుంది, వైసీపీ టీడీపీ మీద మాటలు యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సునీత మీడియా ముందుకు వచ్చి, మీడియా ముఖంగా ఈ మాటల యుద్ధం మనం చూస్తాం, కానీ సునీత మీడియా ముందుకు వచ్చి హత్య కేసు గురించి కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాల గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఇంకొక 25 రోజులు మాత్రం మిగిలిన సందర్భంలో ఇది ఎవరికి ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశం, అంటే ఎవరికి డ్యామేజ్ కలిగించవచ్చు, ఎవరికి లాభం చేకూర్చు? అంటే వివేక హత్య కేసు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తీర్పు చెప్తారని అనుకోరు. వివేక హత్య కేసు పైన ఆ ప్రాంతంలో కొంత ఆవేదన ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, అది కూడా రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు వివేక హత్య కేసు కూడా క్రైమ్ పనిష్మెంట్ స్టే దాటిపోయింది. ఈవెన్ సునీత కూడా తనకు న్యాయం జరగాలి అనే దాశ దాటి ఆమె కూడా రాజకీయ పరిధిలోకి వచ్చేసింది. అఫ్కోర్స్ ఆమె తన ఆవేదన పరిష్కారం జరగడం లేదన్న బాధ ఉండొచ్చు, 5 ఏళ్ళైనా కేసు తేలడం లేదన్న ఆవేదనతో రాజకీయ స్పెక్ట్రంలోకి రావచ్చు. బట్ ఎలా వచ్చినా ఒక్కసారి రాజకీయ పరిధిలోకి వచ్చాక దాన్ని రాజకీయ దుఃఖం నుంచే ప్రజలు చూస్తారు తప్ప విడిగా చూడరు. అందువల్ల ఆమె ఆ రాజకీయాలకు సంబంధం లేకుండా తనకు న్యాయం జరగాలి అనేంత వరకు ఉన్న సానుకూలత కూడా ఒక్కసారి రాజకీయపరమైన స్టాండ్ తీసుకున్నాక ఉండదు. అది నిజమైన అబద్ధమైన సంబంధం లేదు. వన్స్ యూ టేక్ పొలిటికల్ స్టాండ్, పాలిటిక్సే మళ్ళీ ముందుకు వస్తాయి తప్ప క్రైమ్ ముందుకు రాదు. ఇక అందువల్ల ఇప్పుడు అది వివేక హత్య కేసు కూడా జగన్ పైన దాడిలాగా ఇట్ ఇస్ పొలిటికల్ కంటెస్టేషన్. ఒక రకమైన రాజకీయాల పార్టీకి అనుబంధంగా ఉన్నారు, ఒక రకంగా ఉంటారు, మరో రకమైన రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నారు, ఆ రకంగా ఉంటారు. అందువల్ల దీన్ని ఏది న్యూట్రల్గా ఆబ్జెక్టివ్గా చూసేవాళ్ళు ఉండరు. ఇక అయినా వివేక హత్య కేసే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కలిచివేసి ఆ వివేక హత్యకు కారణమైన వారినే శిక్షించాలి అని ఎన్నికల ప్రక్రియ పైన అంత ప్రభావం ఉంటుందని అనుకోను. అది కడప దాటి కూడా ప్రభావం ఉంటుందో లేదో కూడా అనుమానాస్పదమే. ఓకే, దానిపైన అభిప్రాయాలు ఉండొచ్చు, ఉండదని అనడం లేదు. అయ్యో అన్యాయంగా హత్య గురయ్యాడని ఉండొచ్చు, హత్య పలానా వాడు చేశారనే భావన కూడా ఉండొచ్చు ప్రజల్లో. కానీ అది ఎన్నికల్లో ఓటింగ్ను ప్రభావితం చేసి ప్రజల తీర్పును శాసించే స్థాయిలో ఉంటుందని నేను అనుకోను. రైట్. కొద్దిసేపటి క్రితం సునీత మాట్లాడుతూ నన్ను కొంతమంది ప్రభావితం చేస్తే, ఒకప్పుడు ఒకరు ప్రభావితం చేస్తే మాట్లాడంటున్నారు, ఇప్పుడు మరొక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కొంతమంది నన్ను మాట్లాడిస్తే మాట్లాడుతున్నాను అంటున్నారు, ఇవేవి నా మీద ప్రభావం చూపించట్లేదు అనేది తన స్టేట్మెంట్. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా మారే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న రోజుల్లో ఒక సీరియస్గా ఆవిడ మాట్లాడుతున్నారు, ఇదేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు చెప్పిన ఆన్సరే మళ్ళీ అదే క్వశ్చన్ మీరు రివర్స్లో అడిగారు. అంటే సీరియస్గా తను మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏది మాట్లాడినా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయడానికి ఏది ప్రధాన క్వశ్చన్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలా లేదా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వాలా లేదా అనే ప్రశ్న కూడా వివేక హత్య కేసు ఆధారంగా మాత్రమే ఆ ప్రశ్న ప్రజలు ఆన్సర్ చూస్తారా? ఈ ప్రభుత్వంలో మనకేం దక్కింది, ఏం దక్కలేదు, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదన్న అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ వివేక హత్య కేసు అనే అంశం ఆధారంగానే జగన్ ప్రజలు జడ్జ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు ప్రజలు జడ్జ్ చేస్తారా? అందువల్ల అల్టిమేట్గా అది ప్రజల తీర్పును ప్రభావితం చేస్తుందని అనుకోను. అందులో ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న తర్వాత, అంటే కారణాలు ఏదైనా తనకు ఆవేదనతో చేయొచ్చు, తనకు ఇంకో మార్గం లేక చేయొచ్చు సునీత, బట్ స్టిల్ షీ హెస్ టేకెన్ ఎ పొలిటికల్ స్టాండ్. ఇది జగన్మోహన్ రెడ్డి దీంట్లో బాధ్యుడు, జగనే చేయించాడు, జగన్ ఓడించండి, వైసీపీని ఓడించండి పొలిటికల్ స్టాండ్ తీసుకున్న తర్వాత, అంటే తనకు న్యాయం జరగాలి,
వివేక హంతకుల్ని పట్టుకోవాలి అనే డిమాండ్ వరకే ఉన్నప్పుడు ఒక రకంగా సానుభూతి ఉంటుంది. ద మూమెంట్ ఇట్ టేక్స్ ఎ పొలిటికల్ టర్న్ దాన్ని మళ్ళీ పొలిటికల్ ప్రిజంలోనే అందరూ చూస్తారు. రైట్. వైసీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన మీద కావచ్చు, ఎదురుదాడికి దిగినంత వేగంతో కావచ్చు, లేకపోతే ఆ లెవెల్లో కావచ్చు, సునీతను కానీ షర్మిల కాను ఎదుర్కోలేకపోతుంది అనే మాట వినిపిస్తోంది. అంటే అంత సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది వీళ్ళిద్దరిని అనేది ఒక చర్చ. అంటే ఏం చేయాలి? అంటే వేగంగా అంటే ఏం చేయాలి? దానికన్నా స్పీడోమీటర్ పెట్టి కొలుస్తావా? అంటే ఆచితూచి అడుగులేస్తుంది. అంటే తెలుగుదేశం చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్నంత ఫియర్సింగ్ అటాక్తోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యర్థులు, సునీత షర్మిల ప్రధాన ప్రత్యర్థులు కాదు కదా. రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులను అటాక్ చేస్తారు తప్ప అందరిని అటాక్ చేయరు కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీ జనసేన కనుక టీడీపీ జనసేన పైన అటాక్ చేస్తారు. ప్రత్యర్థిగా భావించినప్పుడు రాజకీయంగా ఎందుకు అటాక్ చేస్తారు? అందులో సెన్సిటివ్ అంశం, అందులో ఫ్యామిలీ అంశం, అందులో విచారణ జరుగుతున్న అంశం. అందువల్ల దానిపైన తొందరపడి ఎందుకు కామెంట్ చేస్తారు? సో ఆటోమేటిక్గా దాన్ని ఎంత చర్చలోకి రాకుండా ఉంటే అంత బెటర్ వైసీపీ అనుకుంటుంది కదా. సో దానిపైన రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఇంకా చర్చను పెంచుకుంటారా? ఇంట్రెస్టింగ్. ఇక్కడ పులివెందులకు సంబంధించి సునీత అలాగే షర్మిల ఇద్దరు క్యాంపెయిన్ చేస్తున్నారు. దాదాపుగా క్యాంపెయిన్ పూర్తయ్యే సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ వైఎస్ భారతిని రంగంలోకి దించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలనే వ్యూహంతో వైసీపీ వెళుతోంది. బహుశా అది కొద్ది రోజుల్లో కూడా ఇంప్లిమెంట్ అవ్వచ్చన్న మాట అనిపిస్తోంది. ఒకవేళ భారతి కనుక బరిలోకి అక్కడ క్యాంపెయిన్లోకి దిగితే ఏ మేరకు ఎఫెక్ట్ చూపించాలి? కొత్తగా భారత్ ప్రచారం ఇంతకుముందు చేయలేదా? ఇప్పుడు అంటే ఇంటింటి ప్రచారం వెళ్తున్నారు, ఎవరు చేయలేదా? ఏముంది, భర్త కొరకు భార్య ప్రచారం చేయడం కొత్త కాదు కదా. నాకు తెలిసిన వరకు గతంలో కూడా చేసి ఉండాలి. ఇప్పుడేం ప్రత్యేకంగా ఇప్పుడే చేస్తున్నాను ఎందుకు అనుకోవాలి? అది కూడా షర్మిల సునీత కౌంటర్గానే చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు చేసినప్పుడు ఈమె చేసుకుంటారు. ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆమె జగన్మోహన్ రెడ్డి సతీమణి కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుంటే ఆయన కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రాష్ట్రం అంతా పర్యటిస్తుంటే ఆమె తన పులివెందుల్లో ప్రచారం చేయడంలో ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు భువనేశ్వరి గతంలో ఎప్పుడూ రాజకీయంగా రియాక్ట్ కాలేదు, పబ్లిక్ లైఫ్లో వచ్చి ఎప్పుడూ ప్రచారం చేయలేదు. ఇప్పుడు నిజం గెలవాలని చెప్పి ఆమె ప్రచారం చేస్తుంది కదా. అందువల్ల కుటుంబ సభ్యులు సాధారణంగా ఎన్నికల సమయంలో సందర్భోచితంగా ప్రచారంలో ఉంటారు కదా. ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తి చేయడానికి లేకపోతే ఎలక్షన్స్కి ఇంకొక 20 రోజులు మాత్రమే ఉంది. దాదాపుగా వ్యూహాలతో ప్రచారంతో ముందుకు వెళ్ళాలి. కానీ కూటమికి సంబంధించి ఇంకా ఎక్కడో ఆ లుక్కలు కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే ఇటు కిరణ్ రాయల్ విషయంలో మళ్ళీ ఒక డిస్కషన్ చేసుకొని అక్కడ తిరుపతి వెళ్ళి వాళ్ళని సంజాయించి, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి ఇంత సిచ్యువేషన్ వరకు ఎందుకు వచ్చింది? ముందుగానే దీన్ని అంచనా వేయలేకపోయింది జనసేన అనుకోవాలి. అంచనా వేసినా 3 పార్టీలు కలిసినప్పుడు అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యాపారం ఒక్కరే చేసేదానికి ముగ్గురు కలిసి చేసిందని తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. వ్యాపారం ఒక్కరే చేసినప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు అమలు చేసుకుంటారు. ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు కలిసి కూర్చోవాలి, డిసైడ్ చేయాలి, ఫైనల్ చేసుకోవాలి. సో అందువల్ల 3 పార్టీలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 3 పార్టీల్లోనూ పోటీ చేయాల్సిన ఆశావాళ్ళు ఉంటారు, వాళ్ళని సముదాయించాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు కోఆపరేట్ చేయడము చేయకపోవడం అనే అంశం ఉంటుంది. అందరు కోఆపరేషను తీసుకోగలిగే నాయకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ అడ్వాంటేజ్ అనేది ఆ డిసడ్వాంటేజ్ అనేది కూటమికి ఎప్పుడైనా ఉంటుంది. సో ముగ్గురు కలవడం వల్ల వచ్చే లాభం ఎంత ఉంటుందో, ముగ్గురు కలిసినప్పుడు వచ్చే అకామిడేషన్ చేసుకోవాల్సిన అవసరము ప్రాబ్లం కూడా ఉంటుంది. దీన్ని కాదనలేం కదా. అందువల్ల అది పెద్ద ఇష్యూ అని నేను అనుకోను. బట్ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాస్త ముందుగానే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది, ముందుగానే అభ్యర్థులు నిర్ణయించుకున్నది. కొంతమంది అభ్యర్థులు టికెట్ ఇయ్యక వచ్చిన గందరగోళాన్ని అడ్జస్ట్ చేసుకుంది. ఇండియా టుడే కాంక్లేవ్లో జగనే చెప్పాడు కదా, మేము ఇంత ముందుగా ఎందుకు మొదలు పెట్టామంటే కొంత అప్పటి వరకు ఎన్నికల సమయం వరకు ఉండేటువంటి నిరసన కానీ అసంతృప్తిని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. అందువల్ల ఇనీషియల్ అడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుంది, ఒంటరిగా పోటీ చేస్తున్నారు కానీ. అందువల్ల కూటమిగా పోటీ చేసినప్పుడు ఆ రకమైన అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరు కదా. అందువల్ల అనివార్యంగా ఆ ఛాలెంజ్ ఉంటుంది. నేను వస్తే మొదటి సంతకం వాలంటీర్లకు సంబంధించండి వైసీపీ అంటోంది, నేను వస్తే మొదటి సంతకం డిఎస్ఏపీ అని చెప్పి టీడీపీ అంటోంది. ఈ 2 అంశాలు వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం? ఎందుకంటే నా మొదటి సంతకం ఎన్నికలపైన ప్రభావం చూపదు. ఎన్నికలు అనేది అనేక ఇష్యూస్ పైన ఆధారపడి ఉంటుంది.
అందులో ఒక్కొక్క అంశం తీసుకొని దీని ప్రభావం ఉంటుందా లేదా అని లిట్మస్ టెస్ట్ పెట్టి ఎవడు చూడలేడు. ఏమంటే తరం కూడా కాదు, దానికి ఏమన్నా మా ఫార్ములా ఉంటుందా లేకుంటే ఏమైనా లిట్మస్ టెస్ట్ ఉంటుందా కానీ చెప్పగలం. ఉద్యోగులకు సంబంధించి బాబు వస్తే జాబ్ రాదని చెప్పి జగన్ కొద్దిసేపటి క్రితం అంటున్నారు. కానీ నేను వస్తే ఫస్ట్ డిఎస్సి నా సంతకం అంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు కదా అక్కడికి ఎవరు జాబ్లు వస్తాయా లేవా అనేది. అందువల్ల అట్లా రాజకీయాల్లో ప్రతి స్లోగను, ప్రతి నినాదము దాన్ని ఒక్కొక్క దాన్ని విడగొట్టి దాని ప్రభావం ఎంత అని మెజర్ చేసడానికి ఏ ప్రాతిపదిక లేదు కదా. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా కొన్ని అంశాలు ఇటు వైసీపీకి సంబంధించి దగ్గరగా ఉన్నాయనేది, ముఖ్యంగా ఆరోగ్య సురక్ష కావచ్చు, ఇలాంటి కొన్ని పథకాలు కాస్త దగ్గరగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా వైసీపీ వ్యూహాలను జాతీయ స్థాయిలో అవి కూడా అంటే అన్వయించుకుంటున్నాయి అనుకోవాలి ఇక్కడ. అంటే బీజేపీ అంత చిన్న పార్టీ, ఇక దానికి వైసీపీ నుంచి నేర్చుకోవడం తప్ప ఇంకేం తెలివితేట లేవు అని అనుకోమంటారా? అరే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ మిత్రమా. అది ఓకే, ఏదైనా ఒక రాజకీయ ఎక్కడైనా ఒకటి ఉపయోగపడుతుందంటే అది ఇంకోరు వండుకోవచ్చు. ఇప్పుడు అలా అంటే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టారు, తెలుగుదేశం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కొనసాగింది కదా. ఇప్పుడు రైతు బంధు ఇక్కడ పెట్టారు, అక్కడ పిఎం కిసాన్ పెట్టారు, ఆడ ఆయుష్మాన్ భారత్ పెట్టారు. సో ప్రజలకు కావాల్సిన పథకాల్లో ఓవర్లాపింగ్ ఉంటాయి. ఓవర్లాపింగ్ ఉన్నంత మాత్రాన ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కాపీ కొట్టింది, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కాపీ కొట్టింది అని కంక్లూజన్కి రాలేదు కదా. సో అందువల్ల సంక్షేమ పథకాలు అలా అయితే మధ్యాహ్న భోజన పథకం ఎక్కడో తమిళనాడు మొదలైంది, ఇప్పుడు మన అన్ని రాష్ట్రాల్లో లేదా. అందువల్ల దేశం మొత్తాన్ని 2 సార్లు గెలిచి 3వసారి గెలవడానికి సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏమీ రాదు, ఏమీ తెలియదు, వైసీపీ నుంచి నేర్చుకునే దుస్థితిలో ఉంటుందా? అది ఏ రకమైన కంక్లూజన్ అది. సో వైసీపీ పథకాలు బాగుంటే అందులో ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే అన్నారు, మా 5 మంది చూసి కాపీ కొట్టారు పిఎం కిసాన్ అని. సో అందువల్ల ఒక్కొక్క పథకాలు వస్తున్న కొద్దీ ఆ పథకాలను ఇంకొకరు ప్రయత్నం మంచిగా కొన్ని ప్రభావం ఉంటే వాడుకుంటారు కదా. ఇదే యాడింగ్ టు దిస్ అండి, అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలు ఉంది అనే మాట కావచ్చు, ఆ చర్చ జరుగుతోంది. సో ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉండే అవకాశం ఉందా? ఏమో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ ఉందంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పొలోని ఓట్లేస్తారా? అంటే బహుశా బాగుందేమో అని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అడాప్ట్ ఉండొచ్చు కావచ్చు, కానీ దాంతోనే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు మొత్తం మారిపోతారా? అసలు ఎలా కంక్లూజన్కి వస్తారండి? తెలంగాణ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభిప్రాయం ఉంటుంది. అది మంచి అనుకుంటే అనుకూలంగా ఓటేస్తారు, చేయాలనుకుంటే అయినా ఒక్క వాలంటీర్ వ్యవస్థ పైన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేస్తారా? ఏ ఒక్క అంశం ఎన్నికలపైన ప్రభావం చూపదు. అందులో తెలంగాణలో ఇది అమలు జరుపుతాను కనుక వెంటనే మనం జగన్ ఓటేయాలని నిర్ణయించుకుంటారా? నాకు అర్థం కాదు లాజిక్ ఏంటని. దాని దీనికి లాజిక్ ఏంటి? తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ పెడతారు అనడంతో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పడతాయా? అంతకుముందు పడాయా? అంతకుముందు ప్రజలు వాలంటీర్ వ్యవస్థ చెడ్డదని భావించారా? అంటే రేవంత్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ బాగుంటుంది అమలు చేస్తామని ఆలోచించడం వల్లనే వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర ప్రజల వైఖరి మారిందా? రాష్ట్ర ప్రజల వాళ్ళ అనుభవంలో వాలంటీర్ వ్యవస్థ తమకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఓట్లేస్తారు. ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు అని కనుకనే చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయని అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాలంటీర్లకు ఇక 10,000 ఇస్తామని. ఒకవేళ నిజంగానే వాలంటీర్ వ్యవస్థ జన్మభూమి కమిటీ లాగా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకొని ఉండుంటే సో ధైర్యంగా చెప్పేవాళ్ళు కదా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని. ఇప్పుడు వైసీపీ టీడీపీ కాలంలో జన్మభూమి కమిటీలు ఉండే, వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మేము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తాం అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలు రద్దు చేశారు. మరి వాలంటీర్ వ్యవస్థ పైన ఇప్పుడు కూటమి అలా చెప్పడం లేదు కదా, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం అనడం లేదు. కాగా వాలంటీర్లకు ఇంకా 10,000 పెంచుతాం జీతం అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకు కూడా అర్థమైంది వాలంటీర్ వ్యవస్థ ప్రజల పనిలో వాలంటీర్ వ్యవస్థ పట్ల సానుకూల ఒపీనియన్ ఉంది. ఎవరైనా ఒక్కరో ఇద్దరో కొంతమంది వాలంటీర్లు తప్పులు చేస్తే చేయొచ్చు. ఓవరాల్గా వాలంటీర్ వ్యవస్థ తమకు కన్వీనియంట్గా ఉందని ప్రజలు భావిస్తున్నారు అన్నది కూటమి దాన్ని వ్యతిరేకించడం లేదంటే అర్థమవుతుంది కదా. దానికి తెలంగాణలో ఆమోదించకపోవడంతో సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిపక్షాలు తీసేస్తామని చెప్పడం లేదని అర్థం ఏంటి? అడమడిగా దాని పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటేనే కదా. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కూడా దాదాపుగా ముగ్గురు కలిసి ప్రచారానికి వెళ్ళాలి అనే వ్యూహాన్ని సిద్ధం చేసుకోబోతున్నారు. మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని ప్రచార కార్యక్రమాలు ముగ్గురు కలిసి వెళితే కనుక అక్కడ సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీల మధ్య ఉన్న ఇష్యూస్ కూడా సాల్వ్ అయ్యాయి, అంటే ప్రతి అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూస్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అనే వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నట్టుగా దాదాపుగా ఇదే వ్యూహంతో వెళ్ళొచ్చు అనేది చర్చ. సో ఈ నేపథ్యంలో ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా అండి? నాకు జ్యోతిష్యం తెలియదండి.
నేను ఎట్లా చెప్పాలి చెప్పండి. అంటే ముగ్గురు కలిసి అంటే ఒక ప్లాట్ఫామ్ పడుతుందనే ముగ్గురు కలిసారు కదా, లేకపోతే ఎందుకు కలుస్తారు? ముగ్గురు కలిసి ఉపయోగపడుతుందనే కదా ముగ్గురు కలిసింది. ఉపయోగం లేదనుకుని ఎందుకు కలుస్తుంది చెప్పండి? అంటే ప్రచారం కూడా ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ముగ్గురు కలిసి ప్రచారం చేయకపోతే వీడియో చేసుకుంటారా? ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ముగ్గురు కలిసి ప్రచారం చేస్తారండి. ఆశ్చర్యం ఏంటన్నా? అంటే ఇండివిజువల్గా మనం చూస్తూ ఉంటాం. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇక్కడ వేరే ఇండివిజువల్గా అంటే ప్రతి ఒక్కటి అందరు కలిసి తిరగరు కదా. అదే సమయంలో ఇండివిజువల్గా చేస్తారు, కలిసి చేస్తారు. అసలు ఆశ్చర్యం ఏంటి? అన్ని 175 నియోజకవర్గాల్లో కలిసి చేయాలని రూల్ ఏం లేదు కదా. సందర్భం వచ్చినప్పుడు అక్కడ పోటీ చేసే అభ్యర్థి కొద్దిగా ఎక్కువ ప్రచారం చేస్తాడు. ఇప్పుడు ప్రతి చోట అందరూ తిరగటానికి సమయం ఉండకపోవచ్చు కూడా కదా. సమయాన్ని బట్టి ఉంటారు. దాంట్లోకి వెళ్ళి కోడిగుడు మీద ఈకలు వీకినట్టు వీకుడు ఎందుకు? నాగేశ్వర్ గారు, పార్టీలోనే ఉంటాం కానీ బయటకు వెళ్ళం అంటూ ఉంటారు. పార్టీలోనే ఉంటాం, సహకరించాం కానీ వేరే చోటుకు వచ్చి సమర్థిస్తామంటూ కూడా చెబుతున్న నేపథ్యం కూటమికి సంబంధించి. సో ఇటువంటి పక్షంలో పార్టీకి ఇది ప్లస్ అవ్వచ్చా, మైనస్ అవ్వచ్చా? ప్లస్ అవుతుంది. అలాంటి ఉంటే నష్టమే జరుగుతుంది కదా. ప్లస్ అయ్యేది ఎక్కడ చర్చ ఎక్కడిది? ఆ కూటమి నాయకులు వాళ్ళు పనిచేయమంటే మైనస్ అవుతుంది కదా, ప్లస్ ఎందుకు అవుతుంది? దాంట్లో క్వశ్చన్ ఏమున్నది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పనిచేయమంటే ప్లస్ అవుతుందా? అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను అక్కడ పనిచేయను, నేను పార్టీలో వేరే చోటికి పనిచేస్తా అంటున్నా. ఆ మేరకు పనిచేయనంటే నష్టమే కదా. ఆ నియోజకవర్గంలో బలమున్న వ్యక్తి పనిచేయనంటే ఏ పార్టీకే నష్టమే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు, స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. దాడి ఘటనతో మరింత రాజుకున్నాయని చెప్పుకోవాలి ఆ మంటలు కాస్త. సో ఏం జరగబోతుంది అనేది మే 11 చూద్దాం. ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.